హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా క్వాలిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఈరోజు కవర్ చేస్తాను. సో దాంట్లో ఏంటంటే మేజర్గా మనకి ఫార్మా ఉన్నాయి, అట్లాగే ఎంబీఏ క్వాలిఫికేషన్తో కూడా ఒక నోటిఫికేషన్ ఉంది. ఇక ఓవర్వ్యూ చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే మనకి లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో, సో అదేంటంటే టెలికామ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్. సో వీళ్ళైతే ట్రైనింగ్ ఆపరేటర్స్గా తీసుకోవడానికి ఏంటంటే 150 ఓపెనింగ్స్కి అయితే బోత్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే అడుగుతున్నారని దీనికి ఒక వాకింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు తిరుపతి, చిత్తూరు డిస్టిక్లో. దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి అరబిందో నుంచి చూస్తే, సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2021 పాస్అవుట్స్, సో వారి కోసం అయితే ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చాను ఇంటర్న్షిప్స్ కోసం అయితే. సో ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సిప్లా కంపెనీ నుంచి చూస్తే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో దాని తర్వాత అయితే మనకి ఎలివేరా యానిమల్ హెల్త్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సో దీని గురించి చెప్తాను. తర్వాత హైగ్రో కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెమ్వేదా కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే భారత్ బయోటెక్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి కూడా ప్లీజ్ చెప్తాను. తర్వాత జోదాస్ ఎక్స్పై నుంచి కూడా మరొక నోటిఫికేషన్ వచ్చింది, దీని గురించి కూడా చెప్తాను. అలాగే ఫైజర్ నుంచి జూనియర్ ఆఫీసర్స్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ వచ్చింది, దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి టీసీఎస్ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ వచ్చిందండి. సో దీని గురించి కూడా క్లియర్గా చెప్తాను. ఎంబీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సో మిస్ అవ్వకండి, ఈ వీడియో చూడండి. ఇక్కడ అట్లాగే మనకి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ నుంచి ఏంటంటే ఒకటి ఎగ్జిక్యూటివ్ బయో లైఫ్ సైన్సెస్లో అయితే అడుగుతున్నారనమాట, దీని గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అలాగే మనకి ఏషియన్ పెయింట్స్ నుంచి అయితే నిన్న బర్జర్ పెయింట్స్ నుంచి చెప్పాను, ఈరోజు ఏషియన్ పెయింట్స్ నుంచి కూడా రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎక్స్టీరియర్లో అయితే తీసుకోవడానికి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా అరబిందో నుంచి అయితే డిప్లొమా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి అయితే యూజ్ అవుతుందన్నమాట. డిపార్ట్మెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, అలాగే టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తున్న యూజర్స్ అయితే డెఫినెట్గా మీరు మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. ఒకవేళ మీకు ఈ లింక్ కనుక వర్క్ చేయకపోతే మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో కెరియర్ అలర్ట్స్ అని టైప్ చేసినా సరే మన ఛానల్ చూపిస్తుంది కాబట్టి మీరు మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో నేనైతే ఫార్మా నోటిఫికేషన్స్ అలాగే అదర్ నోటిఫికేషన్స్ కూడా చాలా అయితే పోస్ట్ చేశాను ఈరోజు, మీరు ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గేట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే ఈఎస్సీకి కూడా సో దానికి సంబంధించి అయితే మీకు ఒక ఛాంప్స్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ టెస్ట్ని మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఒక కోడ్ అయితే మీరు CAR1 కనుక యూజ్ చేసి అయితే మీరు ఈ టెస్ట్లో అయితే జాయిన్ అవ్వచ్చు. 24th అక్టోబర్ అయితే టెస్ట్ ఉంటుంది. మీరు మెకానికల్ ఆస్పిరెంట్స్ అయినా సరే లేదంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఆస్పిరెంట్స్ అయినా సరే ఈ టెస్ట్ అయితే రాయండి డెఫినెట్గా మీరైతే మన ఛానల్ కోడ్ యూజ్ చేసి. అలాగే కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అలాగే ఈసీఈ, సో ఎవరైతే ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఉన్నారో సో వారైతే మీరు ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కోసం అట్లాగే గేట్ 23 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా డెఫినెట్గా మీరు పర్చేస్ చేసేటప్పుడు మన ఛానల్ కోడ్ అయితే యూజ్ చేయండి, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈ బ్యాచెస్ అనేవి మీకు అక్టోబర్ 20 అయితే స్టార్ట్ అవుతున్నాయి. గేట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే మీరు అక్టోబర్ 24 తారీఖున జరిగే సో ఈ టెస్ట్కి ఏంటంటే మీరు ఫ్రీగా ఎన్రోల్మెంట్ చేసుకోండి. సో వన్స్ కనుక మీకు బెటర్ స్కోర్ అయితే వస్తే మీకు కంపల్సరీ 100% కూడా స్కాలర్షిప్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మీరు సో ఆల్ ఇండియా లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మీకు స్కాలర్షిప్స్ అయితే ఈజీగా గెలుచుకొని ఆ టోటల్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫ్రీగా కూడా మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. 1 to 50 ఎవరైతే గోల్డ్ ఫర్ బ్రిలియన్స్ ఉన్నారో వాళ్ళకైతే 100% స్కాలర్షిప్ కూడా ఇప్పుడు ఆఫర్ చేస్తామని అయితే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సో అలాగే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డెఫినెట్గా అయితే మీరు కింద మన డిస్క్రిప్షన్లోని లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు ఇక్కడ సింపుల్గా ఎన్రోల్ మీరు క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోవచ్చు. అలాగే మీరు ప్రిపరేషన్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ అనేవి పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ మన CAR1 కోడ్ అనేది యూజ్ చేసి మీరు అప్లై కనుక చేసినట్లయితే మీకు ఇన్స్టాంట్గా అయితే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దట్ అయితే మీకు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే కనుక APSSC నుంచి వచ్చిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాకిన్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు ట్రైనింగ్ ఆపరేటర్స్గా తీసుకోవడానికి 10th క్లాసు, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా కూడా ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అలాగే ఎలక్ట్రికల్ ఫినిష్ చేస్తారో వారికి అయితే యూజ్ అవుతుంది. సో శాలరీ కూడా మీకు అయితే సో ఈ విధంగా అయితే ఇస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 150 వరకు ఓపెనింగ్స్ ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు చిత్తూరు డిస్ట్రిక్ట్, తిరుపతిలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అయితే కనుక అక్టోబర్ 24th లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. గైస్, అలాగే అరబిందో నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెషర్స్ 2021 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి అయితే ఇంటర్న్షిప్ తీసుకోవడానికి మీకు అరబిందో నుంచి అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది మనకి ఏంటంటే 9 to 12 months అయితే ఉంటుందన్నమాట. సో ఈ స్టైఫండ్ అయితే మీకు పే చేస్తారు. ఇక ఏంటంటే అక్టోబర్ 24 తారీఖున అయితే మీకు 9 AM నుంచి 10 AM వరకు అయితే మీకు అరబిందో ఫార్మా లిమిటెడ్ రీసెర్చ్ సెంటర్, ఇది మీకు బాచుపల్లి, మియాపూర్, హైదరాబాద్లో అయితే వాకిన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అక్కడికైతే అటెండ్ అవ్వండి. సో దానికన్నా ముందైతే మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మా అయితే ఉండాలి, ఫార్మాస్యూటిక్స్ అలాగే అనాలిసిస్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్. కాంటాక్ట్ పర్సన్ అయితే రాకేష్ గారి నెంబర్ ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చారనమాట, మీరైతే రెజ్యూమ్ని దీనికైతే ఫార్వర్డ్ చేసేసుకోండి.
ఫ్రెండ్స్ అలాగే సిప్లా నుంచి చూస్తే మనకి బీఎస్సీ ఫ్రెషర్స్ ఎవరైతే మైక్రోబయాలజీలో ఫినిష్ చేశారో వారికైతే యూజ్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఫ్రెషర్స్ అయితే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో బీఎస్సీ మైక్రోబయాలజీ అలాగే బీఎస్సీ బయోటెక్నాలజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో మీరు 2021 పాస్అవుట్స్ అయితే మాత్రం ఫ్రెషర్స్ మీకు ఇండోర్ లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీ రెజ్యూమ్ని HRD_Indoor@Cipla.comకి రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకైతే అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. ఫ్రెండ్స్ అలాగే అలివేరా యానిమల్ హెల్త్ మన వైజాగ్ లొకేషన్లో అయితే వాళ్ళు 22వ తారీఖున వాకిన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు R&D అట్లాగే PDL, ADL, IT, QC అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్స్కి అయితే అడుగుతూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లో 1 to 4 years కనుక మీకు ఫార్మా ఎక్స్పీరియన్స్ సింథసిస్ R&Dలో కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ADLకి అయితే 1 to 4 years, ITకి అయితే 4 to 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫార్మా ఇండస్ట్రీలోని. అదే క్వాలిటీ కంట్రోల్కి అయితే 1 to 4 years ఉండాలి, ప్రొడక్షన్కి అయితే 2 to 5 years ఉండాలన్నమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎలిజిబుల్ ఉన్నారో వారైతే అటెండ్ అవ్వండి. మీకు లంకలపాలెం జంక్షన్, పరవాడ మండల్, విశాఖపట్నంలో అయితే అక్కడ మీకు అలివేరా యానిమల్ హెల్త్లో అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే గైస్, ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఫాలో అయిపోండి. అలాగే మనకి ఏంటంటే హైగ్రో ఫార్మా నుంచి అయితే మనకి R&D డిపార్ట్మెంట్లో జూనియర్ కెమిస్ట్ని అలాగే సీనియర్ కెమిస్ట్ని తీసుకోవడానికి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు బొల్లారం లొకేషన్ హైదరాబాద్లో అయితే యూనిట్ 1లో తీసుకోవడానికి అయితే నోటిఫికేషన్ ఇచ్చారండి. R&D డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. MSc కెమిస్ట్రీ స్ట్రీమ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వెన్యూ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాను. 23వ తారీఖు అక్టోబర్ అయితే మీకు ఈ లొకేషన్లో అయితే వాకిన్కి అటెండ్ అయిపోండి. అలాగే మీకు ఎవరైతే మీకు ఇంటర్వ్యూకి అటెండ్ కాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే మీ రెజ్యూమ్ని దీనికైతే ఫార్వర్డ్ చేసుకోండి. మీకు ఈ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే మనకి కెమ్వేద లైఫ్ సైన్సెస్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. సింథసిస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే MSc కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఫినిష్ చేశారో సో వారు కనుక 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే హైదరాబాద్ లొకేషన్లో మీరైతే వర్క్ చేయొచ్చు. సో మీ రెజ్యూమ్ని అయితే మీరు HR@kemvedas.comకి అయితే ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసేసుకోండి. ఇక్కడ ఈ లొకేషన్లో అక్టోబర్ 30 తారీఖు అయితే మీరు వాకిన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి భారత్ బయోటెక్ నుంచి కూడా 23వ తారీఖు అక్టోబర్ అయితే వాళ్ళు MSc, MPharmacy గ్రాడ్యుయేట్స్ అలాగే డిప్లొమా, ITI ఎవరైతే ఉన్నారో సో వారికైతే 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సో మీకైతే ఈ లొకేషన్లో అయితే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అటెండ్ అవ్వండి. అలాగే మనకి జోదాస్ ఎక్స్పైమ్ నుంచి కనుక చూసుకుంటే సో వాళ్ళు కూడా ఏంటంటే ఒకటి ప్రాసెస్ మెయింటెనెన్స్ అండ్ టెక్నీషియన్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ITI DMEలో 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు సో మార్కు సిద్దిపేటలో అయితే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే సో మీరు ఈ లొకేషన్లో ఈ టైంలో అయితే వాకిన్కి అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇక ఇదేంటంటే TCS నుంచి ఈసారి MBA ఎవరైతే ఫినిష్ చేశారో వారికైతే సూపర్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. అదేంటంటే వీళ్ళు ఈసారి ఏంటంటే మనకి నేషనల్ క్వాలిఫైయింగ్ టెస్ట్లో కంప్లీట్గా MBA ఎవరైతే ఫినిష్ చేశారో వారి కోసం ఎక్స్క్లూజివ్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు రిజిస్ట్రేషన్ అనేది నవంబర్ 9వ తారీఖు లోపు అయితే ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి మీరు TCS NQT టెస్ట్కి ప్రిపేర్ అవుతున్న సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. రిజిస్టర్ అవ్వండి. సో దీనికి సంబంధించి 2021, 22 MBA గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. సో స్టెప్స్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏంటంటే డిప్లొమా వాళ్ళు అడుగుతూ ఉన్నారండి కొంతమంది. సో ఈసారి అరబిందోలో అయితే మీకు డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంజెక్టబుల్ ఆపరేటర్స్గా తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేల్ క్యాండిడేట్స్ 21 పాస్అవుట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరైతే ఇక్కడ పటాన్చేరు హైదరాబాద్ లొకేషన్లోనే మీకు జాబ్ ఉంటుందన్నమాట. ఇక మీకు చూసుకున్నట్లయితే కంప్లీట్గా కూడా దీని గురించి చూస్తే డిప్లొమా ఫార్మాలో మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ ఎవరైతే ఫినిష్ చేశారో సో వారందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. కాబట్టి సో డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఇంకా మీరు జాబ్ కోసం చూస్తూ ఉంటే ఫార్మా ఇండస్ట్రీలోని ఇమీడియట్గా అయితే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ మనకి ఫైజర్ ఫార్మా నుంచి అయితే వచ్చిందండి. సో వాళ్ళు జూనియర్ ఆఫీసర్స్గా తీసుకోవడానికి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మన వైజాగ్ లొకేషన్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రీసెంట్గా. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కానీ లేదంటే ఎవరైతే ఫార్మసీలో సంబంధిత గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో వారు 2+ years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా మీరైతే అప్లై చేసుకోండి. బోత్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా ఎలిజిబుల్ పర్సన్స్ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక నేను ఏషియన్ పెయింట్స్లో జాబ్ అని చెప్పాను కదా, అదేంటంటే రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్గా మీకు ఎక్స్టీరియర్లో అయితే వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇక దీనికి సంబంధించి మీకు ఏంటంటే మీరు రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అంటే RS&T డిపార్ట్మెంట్లో అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఏంటంటే మీరు అసిస్టెంట్ మేనేజర్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. మీరు ఏంటంటే ఎక్స్టీరియర్ పెయింట్ ఫార్ములేషన్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాబట్టి ఎప్పుడు కూడా మీకైతే సో ఆ విధంగా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక కీ ఇంటరాక్షన్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటుగా రోల్స్, రిక్వైర్మెంట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారనమాట. ఇక మేజర్గా క్వాలిఫికేషన్ ఏంటంటే
మాస్టర్స్ డిగ్రీ మీరు కోటింగ్లో కానీ పెయింటింగ్లో కానీ అట్లాగే మెటీరియల్స్ కాంక్రీట్ కెమిస్ట్రీలో కానీ చేసిన వాళ్ళు, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండి కోటింగ్ పెయింట్ మెటీరియల్స్ కాంక్రీట్ కెమిస్ట్రీలో అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే డెఫినెట్గా పీజీ చేసిన వాళ్ళు అలాగే డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అవుతారు. ఇక ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు ఎక్స్టీరియర్ పెయింట్ ఫార్ములేషన్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఫర్దర్గా ప్రిఫర్ చేస్తారు. సో లేని పక్షంలోని ఫ్రెషర్స్ పీజీ చదివిన ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చదివితే కనుక మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారనమాట. ఓకే గైస్, ఇది టోటల్గా నోటిఫికేషన్ గురించి అయితే మినిమం ఎడ్యుకేషన్ అయితే బీటెక్ ఎంఎస్సీ ఎంటెక్ అనేది ఇచ్చారనమాట. ఎక్స్పీరియన్స్ కూడా మనకి మినిమం 1 to 5 years అయితే అడిగారు. కాబట్టి మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీరైతే ఏషియన్ పెయింట్స్లో వర్క్ చేయడానికి అయితే మంచి ఆపర్చునిటీ. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ మనకి రిలయన్స్ లైఫ్ సైన్సెస్ నుంచి వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఎగ్జిక్యూటివ్గా తీసుకోవడానికి బయో లైఫ్లో అయితే అడుగుతూ ఉన్నారండి. చాలా రీసెంట్గా ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మీకు ఏంటంటే లొకేషన్ న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట, జాబ్ లొకేషను. దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అప్లై చేసుకోండి. దీని ఏంటంటే వాళ్ళు మినిమం అయితే బీఎస్సీ బీఫార్మా బీకామ్ ఎంబీఏ అని ఇచ్చారనమాట. కాకపోతే మీకు ఏంటంటే ఎంబీఏ కనుక చేసి ఉంటే వాళ్ళని ఫర్దర్గా ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి డిజైరబుల్ 2 to 3 years ఇచ్చారనమాట. సో ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు 2 to 6 years కనుక రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా అయితే మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అప్లై చేసుకోండి. ఐ విల్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఇవి గైస్ టోటల్గా నోటిఫికేషన్స్ ఈ రోజు వరకు అయితే. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ లెట్స్. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. జై హింద్.